హాయ్ అండి. అందరి ఇంట్లోని ప్రతిరోజు పొద్దున్నే తాగేది రాగి జావ. ఆ రాగి జావ నేను 9 రకాలు కలుపుతామండి. ఆ 9 రకాల మిల్లెట్స్ ఏంటో మీకు ఈరోజు చూపిస్తాను. పిండి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇవేనండి మన 9 మిల్లెట్స్. సోళ్ళు, అవే రాగులు, జొన్నలు, సజ్జలు, అవిసె గింజలు, కొర్రలు, ఊదలు, గంట్లు, సామలు, అరికలండి. ఇవన్నీ మనం ఎలా శుభ్రం చేసుకొని ఆరబెట్టుకొని పిండి ఆడించుకుందామో తెలుసుకుందాం రండి. ఇవి అవిసె గింజలండి. ఇవి తడపాల్సిన అవసరం లేదు. ప్లేట్లో వేసుకొని ఎండలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనం ఇవి మిగిలినవన్నీ కూడా ఒకసారి బాగా కడుక్కొని ఆరబెట్టుకుందామండి. నీటిలో నానబెట్టుకుందాం. బాగా శుభ్రంగా కడుక్కోవాలండి, ఎందుకంటే మట్టి ఇసుక అన్నీ ఉంటాయి దీంట్లో. కడుక్కొని ఎండబెట్టుకొని పిండి ఆడించుకుంటే బాగుంటుంది. సోళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. నేను అన్నీ పావు కేజీ తీసుకొని సోళ్ళు 2 కేజీలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కోవాలండి. దీన్ని ఒక 2-3 సార్లు నీళ్ళు మార్చి కడిగితే ఉన్న మట్టి అంతా పోతుంది. ఇలా కొంచెం పిసుక్కుంటే దానికి ఉన్న మట్టి ఇసుక ఏదైనా అడుగుకి వెళ్ళిపోతుంది. చూసారండి ఎంత మురికి వచ్చిందో. మనం కంపల్సరీ కడుక్కోవాలండి. కడుక్కోపోతే మాత్రం కష్టం. నా దగ్గర పెద్ద జల్లెళ్ళు ఉన్నాయండి. నేను దీంట్లోనే ఫిల్టర్ చేసేస్తాను. ఇప్పుడు కొంచెం ఫిల్టర్ చేసుకుంటే నీరు ఆరిపోతుంది కదా, తొందరగా ఆరిపోతుంది. చూసారు కదండి, చక్కగా మనం మిల్లెట్స్ అన్ని శుభ్రం చేసుకున్నాం. బాగా డ్రై అయిపోయిందండి, ఎండిపోయినాయి బాగా. ఇప్పుడు మనం ఈ పిండి ఎలా ఆడించుకుందాం చూపిస్తాను. మనం మిల్లెట్స్ అన్ని శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకున్నాం కదండి, కానీ అవిసె గింజలు అలా కాదు కదా, తడపకూడదు కదా. కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు వేయించుకుందాం. ఇదిగోండి 9 రకాల మిల్లెట్స్ పిండి ఆడించేసాము. మనకి 2 క్యాన్ల నిండా వచ్చింది. దీంతో మనం హెల్తీ డ్రింక్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.